హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు వక్రతుండ కిచెన్. ఈరోజు నేను గణపతికి ఇష్టమైన మోదకాలను చేస్తున్నానండి. వీటిని ఎంతో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. వీటిని తయారు చేసుకోవడానికి ముందుగా ఒక బౌల్ తీసుకోవాలి. బౌల్లో 3/4 కప్పు గోధుమ పిండి వేస్తున్నాను. 1 కప్పు మైదా పిండి వేస్తున్నానండి. చిటికెడు ఉప్పు వేసుకోవాలి. 2 స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. ఈ పొడి పిండిని నెయ్యి ఉప్పు కలిసేలా మంచిగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత కొన్ని వాటర్ పోసుకుంటూ ఈ పిండిని కలుపుకోవాలి. ఈ పిండిని చపాతీ పిండిలాగా కలుపుకోవాలండి. ఈ విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీనిని మూత పెట్టి 10 నిమిషాల పాటు నాననివ్వాలండి. నేను ఒక ఎండు కొబ్బరిని తీసుకున్నానండి. ఈ కొబ్బరిని తురుముతున్నాను. మీ దగ్గర కొబ్బరి పొడి ఉంటే దానితో కూడా చేసుకోవచ్చండి. ఒక కప్పు కొబ్బరి తురుముకు 1 కప్పు శర్కర వేసుకోవాలండి. మూడు యాలకులు వేస్తున్నాను. ఇప్పుడు ఈ కొబ్బరి శర్కర అంతా కలిసేలా కలుపుకోవాలి. ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న పిండిని తీసుకోవాలి. ఈ పిండి చాలా సాఫ్ట్గా అయిందండి. దీన్ని 2 నిమిషాల పాటు ఇలా కలుపుకున్న తర్వాత చిన్న ఉండలు చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ ఉండల్ని పొడిపిండిలో ముంచుకుంటూ చిన్న పూరీల్లా లాటించుకోవాలండి. ఈ పూరీలను మరీ మందంగా కాకుండా పల్చగా కాకుండా మీడియంగా లాటించుకోవాలండి. పూరీ లాటించుకున్న తర్వాత ఇలా మధ్యలో కొబ్బరి పొడి వేసుకోవాలి. ఈ పూరీలను ఇలా ఫోల్డ్ చేసుకోవాలండి. ఈ వీడియోలో చూపిన విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. మోదకాలన్నీ చేసుకున్న తర్వాత స్టవ్ పై నూనె వేడి చేసుకొని స్టవ్ సిమ్లో పెట్టుకొని వీటిని వేయించుకోవాలండి. ఈ మోదకాలను అన్ని వైపులా తిప్పుకుంటూ వేయించుకోవాలి. ఈ విధంగా వేయించుకోవాలండి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని తీసుకోవాలి. మోదకాలు రెడీ అండి.
ఈ విధంగా పిండి కలిపి మోదకాలు చేస్తే చాలా క్రిస్పీగా వస్తాయండి. మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.